చూశారు కదా, ఇలాగ అవకతవకలు ఎన్నో రాష్ట్రంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి. కానీ ఎలక్షన్ కమిషను ఇలా ఎలా జరిగినాయి అని అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, ఈవీఎంస్ అబ్బో చాలా గొప్పవి అవి అసలు ఎవరు ట్యాంపర్ చేయలేరు, దాన్ని ఎవరు హ్యాక్ చేయలేరు అవి అని చెప్పేసి ఇంతకాలంగా చాలా పాటలు పాడుతూనే ఉన్నది అధికార యంత్రాంగం. అయితేనండి ఇది ముఖ్యంగా లేటెస్ట్గా ఒక అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ విద్యార్థి అవచ్చు, ఒకతను రోహిత్ దాల్మియా అనే తను లింక్డ్ఇన్ అనే, మీరు కూడా లింక్డ్ఇన్ రోహిత్ దాల్మియా ఆర్టికల్ అంటే వస్తుందన్నమాట. అయితే ఈ ఈవీఎంస్ ఇండియాలో తయారైన ఈవీఎంస్ ముఖ్యంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒకటి, నన్ను ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అది ఈసీఐఎల్, ఇవి రెండే టేకప్ చేసిన ఈవీఎంస్ చాలా పటిష్టంగా నిజంగానే పాపం చక్కగా ఆ రోజు జరిగిన 87లో అనుకుంటాను, 1980s వచ్చింది ఇది. ఈ ఈవీఎంస్ బాగా చక్కగా చేశారు. తర్వాత రాను వాటిని సవరించుకుంటూ ఏదో సరిగా సక్రమంగానే చేసుకుంటున్నారు టెక్నీషియన్స్, లేకపోతే వాళ్ళు టెక్నోక్రాట్స్ గురించి మనం మాట్లాడుకోవటానికి ఏం లేదు. కానీ ఏంటంటే ఇది ఏదైతే ఈ ఈవీఎంస్ ఎలా అయితే అమెరికన్ టెక్నాలజీ ద్వారా కూడా అమెరికన్ టెక్నాలజీని ఫాలో అయ్యి చేసినవి అనమాట మన వాళ్ళు ఈ రెండు కంపెనీలలో. ఇవి రెండు కూడాను ఈ భారత్ బిఈఎల్, ఇది ఈసీఐఎల్, ఇవి రెండు కూడాను డిఫెన్స్ మంత్రిత్వ శాఖలో అండర్లో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అయితేనండి ఇవి అట్లా ఏం లేవు. రోహిత్ దాల్మియా ఏం చెప్తాడంటే అట్లా ఏం లేదు, హ్యాక్ చేయడానికి ఏం లేవు, చేయకుండా ఉండటానికి ఏం లేదు, వైర్లెస్గాను విత్ వైరు చేయొచ్చు, లేదు దానిలో ఒక కాంపోనెంట్ పెట్టి ఈ ఈవీఎంలో ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. ఆ చేసిన దానివల్ల ఏంటంటే ఒకళ్ళకి ఓటు చేస్తే ఇంకొకళ్ళకి పడిపోతాయి, అట్లా చేసుకోవచ్చు. పైగా ఇంకొకటి అది వర్చువల్గా చేసుకోవచ్చు, ఫిజికల్గా అక్కడే ఉండి చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఈవీఎంస్ ఉంటే ఎక్కడికో వెళ్ళి ఈ కూడా చేసుకోవచ్చు. అవి ఏమీ కూడాను అసాధ్యం కాదు అని ఆయన బల్లగుద్ది చెప్పాడు. కాబట్టి నిన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఆయన కడప కాదు కమలాపురం అనుకుంటాను, ఎక్స్ఎమ్మెల్యే, ఆయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు ఆయన విదేశాలకు వెళ్ళాడు ఓటు వేసిన వెంటనే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన కొంతమంది ఏమో ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని చెప్పారు, కొంతమంది ఏమో హాలిడేకి వెళ్ళాడు అని అన్నారు, కొంతమంది ఏమో వైద్య పరీక్షల కోసం అని వెళ్ళారు. కొంత మీడియా గురించి, కొంతమంది కాదు మనుషులు, మీడియా ఎట్లా సరే హాలిడే గురించి ఎవరు వెళ్ళినా తప్పు లేదనుకోండి, కానీ ఆయన చాలా గోప్యంగా పెట్టాడు. ఇది బహుశా ఆయన సింగపూర్ వెళ్ళి అక్కడి నుంచి హ్యాక్ చేశాడు అని చాలా పెద్ద ఎలిగేషనే పెట్టాడు ఆయన నిజంగానే చెప్పాలంటే. కానీ ఇదే థియరీని అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఫాలో అవుతున్నది. ఇట్లా చాలా ఎందుకంటే 30,000 40,000 ఓట్లు మెజారిటీ, 50,000 60,000 70,000 90,000 ఇలా ఎక్కువ మెజారిటీ ఎవరికి కూడా వచ్చేది లేదు. అందులో 40% వైసీపీకి ఒక ఓటింగ్ ఉన్నప్పుడు ఇంత మెజారిటీ వస్తుందన్నది ఆశ్చర్యంగా ఉంది. అందుకు ఏదో ఒక 5-10 వేలలో తేడాలో ఓడిపోతున్నారు అంటే పోనీ అనుకోవచ్చు, ఏదో యాంటీ ఇన్కంబెన్స్ ఉంటే ఏదో జనాలకి అసంతృప్తిగా ఉంది అనేది. ఎవరు కూడాను అంత అసంతృప్తిగా లేరు. డబ్బులు తీసుకునే వాళ్ళు, ఇప్పుడు నేను నెల జీతం ఇస్తాను పని మనిషికి, నాకు సపోజ్ వాళ్ళు పని వాళ్ళ అని చెప్పి అర్థాంతాలు తీయద్దు. డబ్బుల విషయంలో నా మీద ఎందుకు అపనమ్మకంగా ఉంటుంది, అసమ్మతితో ఉంటుంది, డిస్సాటిస్ఫాక్షన్తో ఎందుకు ఉంటుంది, ఉండదు కదా. అట్లాగే జనాలు కూడా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు లబ్ధి పొందారు అందరూ. ఇంకా కొంచెం ఇంకొక సంవత్సరం ఇంకొకసారి ఇచ్చేసేద్దాము జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ అనుకున్నారు, వేశారు. కానీ ఏంటంటే అందరూ వైఎస్ఆర్సీపీ అనుకోవటం ఏంటంటే ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి మాటల ద్వారా మనం ఏమనుకోవాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు అన్నమాట, కోర్టుకు వెళ్ళబోతున్నారు. కోర్టుకు వెళ్ళిపోయి ఏంటో మరి ఇంకొకటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసినవి మాత్రం ఒక చిన్న నిడివి మాత్రం మనం చూసాం, మనం మామూలులో మన సోషల్ మీడియాలో చూసాం, మనం మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చూపించింది అనుకోండి. అయితే అసలు దానికి ముందు వెనక ఏమైంది జరగలేదు. అసలు ఎక్కడో ఉన్న ఒక స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఆ క్లిప్పింగ్కి సంబంధించిన, ఆ వీడియోకి సంబంధించిన క్లిప్పింగ్స్ అలా బయటకు ఎందుకు వచ్చినాయి అని ఎవరిని అడిగితే ఇంతవరకు ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వీటన్నిటి చూస్తుంటే ఏంటంటే ఏదో జరిగింది. ఇప్పుడు కేఏ పాల్ చెప్పాడు కదా, 22 మంది నా కుటుంబ సభ్యులు, నా తండ్రి, నా సోదరులు, నా సోదరులు అందరూ కూడా నా కుటుంబ సభ్యులు వేశారు, 4 ఓట్లు నమోదైనవి అంటే ఏంటి, నా వాళ్ళు నాకు వేయలేదా అని ఆయన ప్రశ్నించాడు. ఇది నేను తప్పకుండా కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాను, నేను ఏదో ఎండార్స్ చేయడానికి ఆయన ముందు వెనకాడాడు. తర్వాత నేను బలవంతంగా పట్టుబడితే ఆయన ఎండార్స్ చేశాడు, నేను ఇచ్చిన కంప్లైంట్ని అది ఇది అన్నాడు. సరే ఇది ఊరుకో, ఎందుకంటేనండి నిజంగా పనిచేసిన వాళ్ళకి పని చేయలేదు అంటే కోపం వస్తుంది. అప్పుడు నిజాలు మాట్లాడే వాళ్ళకి నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు అంటే ఎలా కోపం వస్తుందో, గెలిచిన వాళ్ళకి ఓడిపోయావు అంటే అందులో అసలు ఎవరైతే గెలవరు అనుకున్నారో, ఇది మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకున్నాము ఈ విషయం, ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఇన్నేసి ఎప్పుడు నేను చరిత్రలో కనీ
విని ఎరగలేదు అసలు గెలవరు, అయిపోయింది, అవుట్ ఈ క్యాండిడేట్ అనుకున్న సందర్భంలో అట్లాంటి 70,000, 80,000, 90,000 మెజారిటీస్ ఎట్లాగో అని అది అర్థం కావట్లేదు. కాబట్టి ఏంటంటే చాలామంది వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ఇట్లాంటివి చెదురుమదురుగా మీకు ఉన్న సంఘటనలు, మాకున్న ఏదన్నా ఉంటే కూడాను మాకు ఇట్లాగే కంప్లైంట్ చేయండి అని కూడా ఎక్కడో నేను ఒక ఇది చూశాను అనమాట, ఒక నోటిఫికేషన్ చూశాను. తర్వాత ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా వీళ్ళు కోర్టుకు వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారు అని వార్తల ద్వారా మనకు అర్థమవుతున్నది. సో ఏది నిజంగానే కోర్టు తేలిస్తే మనలో ఉన్న చిన్న అనుమానాలు, చిన్నవి మీమాంసలు అవన్నీ కూడా తొలగిపోతాయని నా ఉద్దేశం. కాబట్టి తప్పకుండా కోర్టుకు వెళ్ళాలి, కోర్టుకి రీపోలింగ్కి ఆర్డర్ చేయించుకోవాలి.